ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడమైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధనలు చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకుని ఉన్న మా ప్రియమైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్తమైన సత్యదేవుడు, ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. జీవిత ఆయుష్కాలం పొడిగించి ఇచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాలం పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగల కృప ఇచ్చినందుకే స్తోత్రం. ప్రభా, పాలు పొందిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప దయచేయి. నిష్ప్రయోజకులను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి అభిషేకించి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 86 11, 12, 13. 11 వచ్చి నేను చదువుతాను, 12 మీరు చదవండి, 13 అందరము కలిసి చదువుకుందాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగ చేయము. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధం నుండి నా ప్రాణము తప్పించున్నావు. పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. గత 2-3 వారాల్లో ఇదే అధ్యాయం 8, 9, 10 మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎంత? 8, 9, 10 అవునా? 11 వచనం చదవండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఇక్కడ దావీదు అంటాడు, ఏమంటాడు? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఏం చేయాలా? ఆయన సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా మనము దావీదు వలె ఆయన పిల్లలుగా మనము ఆ విధంగా అడగాల. అది ప్రభు మనం ఏదైతే అడుగుతామో దానికి మంచి జవాబు ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ప్రభు దగ్గర నుండి దాని కొరకు మనం కనిపెట్టి చూసినట్లయితే పాటల ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి వచనాన్ని మీరు ధ్యానించుకుంటూ మీరు పాడండి. ఆ మన పాట ద్వారా కూడా మన ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది. మన పాట ఆన్సర్ దొరుకుతుంది. మనం ఇప్పుడు పాడే ఆ పాట 6వ పాట. నా అనుభవాన్ని మీకు చెప్తాను. 6వ పాటలో డేట్ రాసి పెట్టిన నేను ఇక్కడ 3, 5 వచనాలను నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేని కొరకు? కోర్టులో మరి పెండింగ్ ఉన్న కేసు విషయం ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు
3-5 వచనాల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, అట్లా ఈ మాట పాడండి. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన, ఎంతటిని సఫలము చేసి నిన్ను గాచును, ఎంతటిని సఫలము చేసి నిన్ను గాచును. యాకోబు దేవుడా పదకాలంబులయంబు నిన్ను ధరించి నీకుత్తరం నేర్చునుగాక. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును. యెహోవా తన అభిషిక్తుని రక్షించునుగాక, యెహోవా తన అభిషిక్తుని రక్షించునుగాక. యాకోబు దేవు పదకాలంబులయందు నిన్ను ధరించి నీకుత్తరము నేర్చునుగాక. ఎట్లుంది చెప్పండి? డైరెక్ట్ ఆన్సర్. మనం ఏదైతే అడుగుతున్నామో దానికి ఏం చేస్తున్నాడు? నీ ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు. అవునా? ఎందుకే పాటలు పాడేటప్పుడు కూడా మీరు రావాలి. పాట పాడుతుంటే ధ్యానించుకుంటూ పాడాలి. మన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు ఆన్సర్ తప్పకుండా వాక్యం ద్వారా కానీ పాట ద్వారా కానీ దొరుకుతుంది. ఏమంట? ఇప్పుడు అట్లా జరిగిందా లేదా చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. దేవుడు అన్నమాట ప్రకారం చేసిందా లేదా? ఎంత థ్యాంక్స్ చెప్పాలా. ఇంకా ఆయన వాక్యం మీతో చెప్తున్నప్పుడు కూడా నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆరాధన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు మీకు ఒకటి తెలియజేస్తూ వచ్చిన ఏమని? ఆరాధన మేలు మేషేదో. దావీదు సౌలును బట్టి నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. అవునా? అప్పుడు ఏమన్నాడు? మెఫీబోషెత్ ఉన్నాడు, కుంటివాడు, అంటే ఆయన పిలిపియమన్నాడు. అన్న తర్వాత ఏం ఆన్సర్ తెప్పించాప? ఏం ఆన్సర్? దావీదు అంటాడు ఏమని? నీ సౌలు యొక్క ఆస్తి భూములన్నీ నీకు ఇప్పిస్తాను అన్నడా? ఏం చేసినాడు? నీ ఆస్తి సౌలు పేరు మీద ఉన్న వాటన్నిటినీ నేను నీకు అన్నీ ఇప్పిస్తాను, నీవేం భయపడకు అని ధైర్యపరుస్తూ వచ్చిన. అవునా? నా ఆన్సర్ ఏంటిది? నాకు రావాల్సినవన్నీ కూడా 25 సంవత్సరాల ఏం రావాలా? బంగారం రావాలి. మనమైతే దాచిపెడతామా చెప్పు? చూడు, దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే ప్రతి వాక్యం ద్వారా, ప్రతి పాట ద్వారా మనం ప్రభుకి ఏదైతే మరి చెప్పుకున్నామో దాని కొరకు ఆన్సర్ కొరకు కనిపెడుతూ ఉంటే ఏం చేస్తాడు? మనం ధైర్యపరుస్తాడు. ఒక మనిషి ఆదరించినట్టుగా, మనతో మాట్లాడినట్టుగా అంత చక్కగా మనతో చేస్తాం. చూడండి ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుని జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలు. ఇక్కడ 11వ వచనంలో ఏమంటారు? యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఏం చేయాలా? మనం ఆ దావీదు అడిగినాడు, ఈ దినం మనం అడగాల. నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు ఏం చేయాలా? నీ మార్గము నాకు బోధించు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగి చేయము. అవునా? దేవుని భయం కలిగిన వారం కావండి. ఏం చేయాలి? మనం ఏకదృష్టి కలిగి ఉండాల. ప్రభు దావీదుకు ఆన్సర్ ఇచ్చినాడా లేదా? చూడండి, కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం.
నీ కృప నా కనుల ఎదుట నుంచుకుని ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నీ నడుచుకుని సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎంత చక్కగా మీకేమర్థమైందో ఏమో, కానీ నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటే ఇది నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. అవునా? సత్యవంతుడైన ఆ ప్రభువు అనుసరించి నేను నడుచుకుంటున్నాను. మనం చెప్పగలుగుతామా? అలాగైతే నోరారా ఆయన స్తుతించాలా. అవునా? వాస్తవముగా నేను ఆ విధంగా నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను చెప్పగలమా? అలా చెప్పగలిగితే ఆ ప్రభువును స్తుతించాలి, ఆ ప్రభువును ఆరాధన చేయాలి. అవునంటారా లేదా? ఇంకా చూడండి 25వ అధ్యాయం 25:4 వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. చాలు. ఇక్కడ యెహోవా ఏమంటాడు? నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఏం చేయాలా? నీ త్రోవలను నాకు తేటపరచము. ఇక్కడ నడిపింపు కొరకైన ప్రార్థన దావీదు మనం నడిపింపు కొరకైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ఏం చేయాలి మనము? ఆ విధంగా చూడండి 86వ అధ్యాయం మనం చదివిన భాగంలో 86:11 మళ్ళీ చదవండి. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూడండి ఎట్లా? నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఏం చేయాలి మనం? ఒక్కసారి మీకు సందర్భాన్ని బట్టి దేవుడు ముందుకు తీసుకొచ్చాడు కనుక చెప్తాను. నపుంసకుడు యెరూషలేము ఆరాధన చేసుకొని రిటర్న్ జర్నీ చేస్తున్నాడు. అవునా? రిటర్న్ జర్నీ చేస్తూ ఉంటే ఆ దేవుడైన ప్రభు ఫిలిప్పును ఏం చేసినాడు? నువ్వు వెళ్ళు, అరణ్యానికి వెళ్ళు అన్నాడు. అరణ్యానికి వెళ్ళి అరణ్యకి ఎక్కడ వాళ్ళను వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే అక్కడే దేవుని ఆత్మ రథమును కలుసుకోవడానికి ఆపి వెళుతున్న రథాన్ని ఆపేసి ఆయన రథంలో కూర్చోమని నపుంసకుడు అడిగినప్పుడు కూర్చున్న తర్వాత నీవు చదువుతున్నది గ్రహించినావా అనగా నీవు చదువుతున్నది గ్రహించినావా అంటే అప్పుడు ఏమన్నాడు? ఒకడు నాకు బోధింపకుంటే నేను ఎట్లు గ్రహించగలను? ఎందుకు ఈ మాట చెప్పినా అని చెప్పాలి. ఈ మాట చదవండి. మాట యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. చూసావు? ఏం చేయాలా? నీ మార్గం నాకు బోధించు, నేను నడుచుకునేలాగా. అలాంటి ఎంత చక్కగా ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? దేవుని త్యాక్ష ఎంత చెప్పినా మన నోరు చాలనే చాలదు. అదే కీర్తన 27వ అధ్యాయం 27 కీర్తనలు 27:11 వచ్చిన చదవండి. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఎట్లా? సరళమైన మార్గమున నన్ను నడిపించుము. అవునా? ప్రభా నాకు ముందే తెలుసు, నేను నడిపించాలకు ముందే ఎక్కడెక్కడ వెళ్ళానో అక్కడక్కడ వెళ్ళి వస్తాను ప్రభా ఇక్కడికి అంటాం మనం. అలా ఇక్కడ ఉన్న సంఘాలన్నీ తెలుసు. ఏమంటారు? అంతటి తిరిగేసి వచ్చి నేను వస్తాను ప్రభా అంటాను. అనమా? వాస్తవం కాదా? అనా? వెళ్ళని వాళ్ళు వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తున్నారు. వాళ్ళు చూడండి ఎంత చక్కగా అంటారు. చూడండి, యెహోవా నీ మార్గంలో నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపించుము. ఏం చేయాలా? సరళమైన. యూత్ క్యాంప్లో ఎట్లా ఉంది యూత్ క్యాంపు? మెసేజ్ ఒక్కొక్క మెసేజ్ ఇస్తుంటే
ఒక్కొక్క చూసినారా, నేను ఆ వాట్సాప్ పంపించినాను, అన్ని పంపలేదు, కొన్ని పంపినాను. ఎట్లుంది గాస్పల్ మీటింగ్? ఎట్లుంది గాస్పల్ మీటింగ్లో దేవదాస్ అని బ్రదర్, ఆయన నేను చిన్నగా ఉన్నప్పుడు బాల్యంలో చదువుకున్న స్కూల్ చదువుకున్న సమయంలో వీళ్ళు ఒక టీం ఉండే, వీళ్ళకు వాళ్ళందరూ ఆయా సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. సంగారెడ్డికి మాట ఆ సేవకుడు పిలిపించుకునేవారు. వాళ్ళు కూడా ఓసారి వాళ్ళే వచ్చేవారు. వస్తే వాళ్ళతో కలిసి నేను కూడా సువార్తకి వెళ్ళేవారు. ఆ సమయం నాకు అప్పటి గుర్తుంది. బీదర్, అలికేడ్, కేడి, రంజోల్ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగినాం. అప్పటి నుంచి వీళ్ళు నాకు పరిచయం. ఎట్లా సువార్త చెప్తాడు, ఏ వాక్యం చెప్పినా కట్టె తెచ్చి కొట్టినట్టుగా ఉంటుంది, లేదా కొట్టినట్టుగా ఉంటుంది. సో మళ్ళీ వినండి మీరు కావాలంటే, మీకు పంపించిన గాస్పల్ మెసేజ్ చూడండి మీరు. కనుక అలాగే మనం అడిగితే దేవుడు శరీర మార్గంలో వాళ్ళు నడిపిస్తాడు, అవునా? కనుక యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. ఏం చేయాలా? ఆయన మార్గాన్ని మనం బోధించమని అడిగినప్పుడు ఆయన మార్గాన్ని బోధిస్తే నీ సత్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని చెప్పగలగాలి, అవునా? రవ్వా నీ సత్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని చెప్పగలిగాం. అలాంటి అనుభవంతో మనము ఏం చేయాలా? ఆ ప్రభును ఆరాధించాలి. ఆయన బోధించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మన ప్రియ ప్రభు బోధించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు, మార్గము చూపువాడు. ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? మనకు మార్గాన్ని చూపించేవాడు. కీర్తనలు 32వ అధ్యాయం, కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చూడండి, మనము ఒక వ్యక్తికి మన అక్కర్లని చెప్పుకున్న తర్వాత ఎట్లు మనకు ఆన్సర్ ఇస్తాడో ఆ దేవుడు అట్లు మనకు ఆన్సర్ ఇస్తున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాల్యంలో రక్షింపబడిన తర్వాత వాక్య ప్రకారము నేను అన్నాను, ఏమని? యవ్వా ఒక్కని ఇంటి వారే అతనికి శత్రులవుదురు అన్నాడు. నేను ఇంత చక్కగా నడుస్తున్నానే, ఎట్లు నాకు శత్రులు అవుతారు? అట్లు శత్రువులు ఆ విధంగా వారు మాకు ఇంటి వారు నాకు ప్రవర్తిస్తే అప్పుడు నేను నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను ప్రభా అని నేను థ్యాంక్స్ చెప్తాను హృదయంలో అనుకున్న వెంటనే వారం రోజులకు మా సొంత ఇంటి వారి ద్వారా ఎంత ముక్కు తిప్పలు పెట్టాలో అంత తిప్పలు పెట్టారు నాకు. అన్ని పంచాయతీలు పెట్టించారు, ఈ గ్రామం ఆ గ్రామం అంత. అప్పుడు నేను దేవునికి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు? నేను ప్రభు చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నానని రుజువు చేశావు ప్రభా, అందుకే నీకు థ్యాంక్స్. అలాంటి అనుభవపూర్వకమైన ఆరాధన మనం చేయాలి, అర్థమైందిగా? కనుక ప్రభు ఎంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నామంటే ఎంత చక్కగా చూడండి అన్నాడు. ఒక్క మనిషి చెప్పినట్టుగా ఏమన్నాడు? నీకు ప్రభా ఇది నా పంచాయతీ ఉందయ్యా, నేను వెళ్తున్నాను, మరి ఏం ఆన్సర్ చేయాలో నాకు తెలియదు, నీవే నాలో ఉండి మాట్లాడయ్యా అన్నాడు. అంటే అప్పుడేమన్నాడు? నీకు ఉపదేశం చేసేది, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధించదను. మనము రక్షింపబడిన, మనం పరిశుద్ధులుగా తీర్చబడిన, మనం యేసు రక్తంతో కడగబడిన, మనం పాప క్షమాపణ పొందిన మనము ఇట్లు ప్రభుకు ప్రతి క్వశ్చన్ ఆ ప్రభుకు చెప్పాలా, ప్రభు ద్వారా తీసుకోవాలా, ప్రభుకు చెప్పాలా, ప్రభు ద్వారా నడిపింపబడాలా, ప్రభుకు చెప్పాలా. ఆయన నెరవేరుస్తుంటే మన సంతోషం ఎక్కువైతుందా తక్కువైతుందా? అలాంటి ఆత్మీయత మనం కలిగి లోకంలో కొనసాగించాలి. ఎప్పుడు నా మాట అర్థమైందిగా?
చూడండి, ఇప్పుడు ఈ మెసేజ్ ఇస్తూ ఉంటే యూట్యూబ్లో నా దగ్గర మరి ఆ మెసేజ్ కట్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ వాళ్ళు చేస్తున్నారా అనుకుంటా నేను. వాళ్ళే ఎందుకు చెప్పండి? మన మెసేజ్ వారికి, లోకంలో వచ్చి చెప్పేవారికి మన మెసేజ్కి చాలా ఆకాశం భూమికి ఎంత తేడానో అంత తేడా ఉంది. ఏమంటారు? ఎందుకంటే వారికి తెలియదు, సత్యము వారికి తెలియదు. తెలుసుంటే వారికి చేయరు వాళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తి నిజ స్థితిని మనకు చూపించకపోతే పాపి పరిశుద్ధుడు ఎట్లవుతాడు? పాప క్షమాపణ ఎట్లు పొందుతాడు? నిత్య జీవానికి వారసుడు ఎట్లవుతాడు? అవుతాడా? మన నిజ స్థితిని సత్యవాక్యం ద్వారా దేవుడు మనకు దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధుల ద్వారా తెలియజేసినప్పుడే కదా మనము ఏం చేస్తాం? ఆ ప్రకారము. కనుక మనం అడిగితే ఏమంటారు చెప్పు? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో పో. నువ్వు వెళ్ళు, పంచాయతీకి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళు. అయితే నేను అక్కడ నీతో ఉంటాను, నీతో ఉంటాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. మన జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఒక ప్రశ్న కలిగి ఉంది. ఆ ప్రశ్నను ప్రభు దగ్గర పొందడానికి, ప్రభు నడిపింపుకు, ప్రభు యొక్క ఆఖరి తీర్చడానికి మనం అడుక్కుంటూ పొందుతూ ఆ విధంగా వెళుతూ ఉంటే మన సంతోషం అధికమవుతుందా తక్కువవుతుందా? చెప్పండి, ఎట్లా అవుతుంది? అవుతుందా? మన ఆత్మీయత దిగజారిపోకుండా అది కాదు. వాక్యం అంటే ఎంత ఆసక్తి కలిగి ఉండేవాడినంటే, ఎక్కడ స్పెషల్ మీటింగ్స్ ఉంటే, ఎక్కడ సువార్త ఉంటే, ఎక్కడ కాన్వకేషన్ ఉంటే, ఎక్కడ యూత్ మీటింగ్స్ ఉంటే, మీకు చెప్పినాను కదా, నా దగ్గర ఏం లేకపోయినా బాబా నా పరిస్థితి ఇలాగ ఉందయ్యా అని చెప్తూ ఉంటే ఏం చేసినాడు? దేవుడు మార్గం సిద్ధం చేసినాడా లేదా? అప్పుడు నోరారు స్తుతిస్తానా లేదా? ప్రభా నాకు నా అక్కర తీర్చావయ్యా. ఎంత స్తుతించినా మన నోరు చాలనే. మనం సెలవులుండి ఇంటికాడ పడుకుంటాం. సెలవులుండి వాక్యం కొరకు ఆకలి లేదు, దాహం లేదు. అక్కడ పోతే పరలోకంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? నేను మొదటిగా ఎబ్రోన్కి అడుగు పెట్టేప్పుడు ఇదే పరలోకమేమో అనుకున్నాను, ఇదే పరలోకమేమో అనుకున్నాను. కనుక ఆల్ ఇండియా అంటే అన్ని సంఘాల వారు ప్రార్థన చేస్తున్నారు. అవునా? దేశమంతటా కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయో వేల కొద్ది సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి ఈ యూత్ మీటింగ్ కొరకు. పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి వారిని ఎట్లా వాడుకున్నాడు? ఒక్కొక్కటి గంతో షూట్ చేసినట్టుగా ఉంటుంది, ముఖాముఖిగా కొట్టినట్టుగా ఉంటుంది. మీరు మళ్ళీ చూడండి, మీరు మళ్ళీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి కాదు 4 సార్లు వినాలనిపిస్తుంది వాళ్ళు నాకు. కనుక ఆ ప్రభు అలాగూ మనకు ఉపదేశం చేస్తాడు. మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకేం చేస్తాడు? బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పగలను. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఎంత సంతోషం. మనం ఉన్నామంటే, దేవుని పిల్లలు అయ్యామంటే ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుకు చెప్తున్న వాటిని ప్రభు ద్వారా పొందడానికి కనిపెడుతూ ఉండాలి. ఏం చేయాలి? ప్రభు ద్వారా పొందడానికి. చూడండి, మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, నేను చూసి చెప్తున్నాను. ఒక పిల్లోడు ప్రాక్టికల్ అడుక్కొని అవసరం తీర్చుకోవడానికి చిన్న పిల్లోడు, ఎలా ఈ పిల్లోడు అంటుంటారు అండ్ మోసెస్ అంటూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి అడ్డం వస్తాడు. ఇది యెరూషలేములో జరిగిన సంగతి చెప్తున్నా. ఒక వ్యక్తి అడ్డం వచ్చి వాటర్ బాటిల్, తాగిన బాటలు కొన్ని నీళ్లు ఉంటే దాన్ని పట్టుకొని పోతూ ఉంటే ఆయన టచ్ చేసి ఈ పిల్లోడు అది ఇయ్యవా, ఆ బాటలు ఇయ్యవా అంటున్నాడు. అంటే ఆ బాటలు ఆ పిల్లోడికి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఆ నీళ్లు తాగేసి, ఆ నీళ్లు తాగి ఆ బాటలు ఏం చేసేది తెలుసా? ఆ బాటలను మరి
ఇట్లా అడుగుపెట్టి అదే అనిపోతుంది. అనిపోతే అనిపోయిన ఆ బాటలు దాని మీద కాలు పెట్టి కిందికెళ్ళి దారం కట్టి చెప్పుల్లాగా వాడుకోవడానికి రెండు బాటల్స్ సంపాదించుకొని కట్టుకుంటూ ఉన్నాడు. ఈ పిల్లోడు ఎందుకు తీసుకున్నాడు? ఆ ఇచ్చిన బాటలు ఇచ్చిన ఆయన చూసి వెనక పోయినోడు ఏం చేసినాడు, వెనకకి తీసి వెనకకి చూసే వరకల్లా ఈ పిల్లోడు చెప్పులు ఏం చేస్తున్నాడు, చెప్పులకు బదులు ఈ బాటల్స్ కట్టుకొని రై అవుతున్నాడు బయటకు పోగా. ఆయన ఏం చేసినాడు తెలుసా? ఆయన మంచి చెప్పులు ఆ పిల్లోడు కొనిచ్చి అవి పారేపించి అవి వేపించాడు. ఇంత డబ్బు దేవుళ్ళు పెట్టి పంపించాడు. కనుక ఉపకారం చేయటం మర్చిపోవద్దు. మనం ఏం చేయకూడదు? ఉపకారం చేయటం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఆ ప్రభు చేసిన మేలును బట్టి జీవితకాలం అంతా మనం స్తుతించాలి. అనుపూర్వకంగా మన సంతోషం అధికం కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రకారంగా నేను ప్రభువుని ఇట్లా అడిగాను, ఇట్లా నడిపించాడు, ఇట్లా ఆన్సర్ అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? అలాంటి ప్రతి ప్రశ్న ఎవరికి చెప్పకూడదు. మన ప్రభు దేవుడి పిల్లమయ్యాం, మన తండ్రి సర్వలోక సృష్టికర్త, అన్నీ ఇచ్చేవాడు. ఆయన దగ్గర ఏం తక్కువ ఉండదు. మనం నడవలసిన మార్గాలు కూడా తెలియజేస్తాడు. కనుక ఒక వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడితే ఆ ప్రభుని ఎంత చుట్టిన మన నోరు చాలనే చాలు. కనుక నీవు నడవలసిన మార్గాలు బోధిస్తారు, నీకు ఉపదేశం చేస్తా, నీ మీద సృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. 119 కీర్తనలు 119 124 చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు. చూడండి, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఏమున్నాయి? అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి కాదా? చూడు ఎంత చక్కగా ఆయన వాక్యముకు అంత ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ ప్రభువుకి ఏం చేయాలా? ఆ ప్రభు వాక్యానికి అంత ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈ లోకంలో ఘనత గౌరవాల కొరకు ప్రాకులాడి నిరుత్సాహపడి వెనుకంద వేయడం కంటే సత్యవాక్యములు వాస్తవం ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. మనము దీనులు కావాలంటే ఏం చేయాలా? ఆయన చెప్పిన రీతిగా ఏమంటాడు? మళ్ళీ చూడండి మాట. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కనుక అప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఎంత చూడండి, ఏమర్థమైంది మీకు చెప్పండి చూద్దాం. ఏమర్థమైంది? ఈ మాట ఏమర్థమైంది చెప్పండి. మన ప్రియ ప్రభు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడికి తెలియకుండా ఏ పని చేయలే. మనమైతే ఆయన పిల్లలమయ్యాం, అవునా? ఏమంట? ఆయన పిల్లలమయ్యామా? కాలేదు. ఆయన కాకపోతే కావాలా? ఏమంటున్నాం? ఆయన పిల్లలమైతే కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయలేరడు. చూడండి, తండ్రి ఏదైతే చెప్తాడో కుమారుడు అదే చేస్తాడు, అవునా? మనం ఆయన కుమారులమైతే, ఆయన పిల్లలమైతే ఆయన చెప్పింది చేస్తున్నామా? ఆయన అడగకుండానే వెళ్తుంటాం, అడగకుండానే పనులు చేస్తాం. దేవుని అడగకుండా చేస్తామా? అన్ని చేసేది అన్నీ అంతే. ఊట ప్రార్థన చేస్తాం, మనం ఓన్ వీల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అవునా? వాస్తవం కాదా? ప్రార్థన చేసినా కదా, సరే వెళ్దాం, ఇదా? అట్టు కాదు.
కుమారుడు ఏదైతే చేస్తాడో అది తండ్రికి తెలుసు, తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడు అది చేస్తున్నాడు. లేదా? లేదు. మీకు అర్థమైందో లేదు? అదే కానీ తనంతడు తాను ఏది చేయనేరడు. ఆయన సెల్ఫ్ డిసిషన్ లేనే లేదు ప్రభువుకు. విన్నారా? ఇంకేమంటాడు? ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను. ఆయన చేసి తండ్రి చేసినవి కుమారుడు నేను ఆయనలో నేను. కనుక తండ్రిని చూసిన వారు అంటే ఎవరు చెప్పండి? నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినారు. ఆయనే, ఆ స్వభావమే ఆ తండ్రి కుమారుల్లో ఉంది. కనుక కుమారుడు తండ్రి చెప్పిన రీతిగా ఏ విధంగా నడుస్తాడో తండ్రి కూడా ఆ విధంగా. నాకు ఎంత సంతోషం చెప్పండి. నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు నాకు తెలియకుండా ఏ పని చెయ్యరు. నిన్ననే ఒక న్యూస్ విన్నాను. తల్లి కుమార్తెకు ఒక పని చెప్పింది. ఉండు నాకు ఈ పని ఉంది, ఇవి చేసుకొని జరా నాకు చేసుకుని తర్వాత ముందు తెచ్చిచ్చి నీ పని చేసుకోవే పోసలే. ఇది అంట ఎట్లుంది మన పిల్లలు, మన తల్లిదండ్రులకు ఆన్సర్ ఎట్టిస్తున్నాం, ఎట్టు జాబ్ ఇస్తున్నాం? తల్లి, తండ్రి, దేవుడు, ఇవన్నీ ఇదే. ఎప్పుడైతే మనం దీనులం అవుతామో దేవుని స్వరూపం మనలోకి వస్తుందో ఆ స్వభావం ఆటోమేటిక్గా దేవుడు మనకు తీసుకొస్తాడు. ఆయన వాక్యం వినుట ద్వారా, దేవుని వాక్యం వినుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కార్యం జరిగించి ఆ రూపంలోకి ఆయన మారుస్తాడు. మనం అసలు మారడానికి మనకి ఇష్టం ఉండదు, కానీ దేవుడే మాట్లాడమని ఆ రూపంలోకి తీసుకుని వస్తాడు. ఎంత ధన్యత మనం. కనుక మన జీవితం 30వ వచనం చదవండి. అది అధ్యాయం 30. నా అంతటా నేనే ఏమీయో చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు చూచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. అబ్బా, ఇప్పుడు నీవు చెప్తావా ఆ మాట? ప్రభా, నీ ఇష్టం వచ్చినవి నేను చేస్తానయ్యా చెప్తారా? ఆయన చెప్పింది మీరు చేయలేరు నేను చెప్తున్నా. ఆయన ఈ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనకి చేయలేదు. చేస్తున్నారా? ఏమక్క చేస్తారా? ఆరాధన చేస్తాం, ప్రాణం చేసి అన్ని చేస్తాం. దేవుడు చెప్పింది చేస్తావా? అంటే డబ్బు ఆశించే కాదు ఉద్దేశం. నా ఉద్దేశం చూడండి, ఎక్కువగా తప్పు చేసేది పరిశుద్ధులు, విశ్వాసులు దేవుని వాక్యానికి మీదే చూపించే అలవాటు అన్నీ చేస్తామంటారు. అనుకోనండి, నీకు నెలకు 40,000 జీతం, అవునా? నీకు 40,000 జీతం. దేవుడు ఎంత ఇవ్వమంటాడు? సగం ఇవ్వమంటాడా? లేదు, 40 10వ భాగం ఇవ్వాలి అంటారా లేదా? నేను ఒక్క నెల కూడా తప్పకుండా నేను చేస్తున్నానని చెప్పగలిగిన వారు ఉన్నారా? థ్యాంక్స్ లార్డ్. అట్లా నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరి కొరకు? మనుషులు కాదు మనం లోబడేది, దేవుని వాక్యానికి మీదే చూపించాలా. కుమారుడు తండ్రికి, తండ్రి కుమారుడికి. ఏమంటారు? ఇంకా ఎవరో సలహా ఇస్తున్నారా? దేవుడే చెప్తున్నాడు. ఆయన తెలియకుండా నేను చేయను, నాకు తెలియదు. మేమందరం ఇద్దరు, నేను ఆయనలో, ఆయనే నేను అంటారు. ఆయన ప్రతిబింబము యేసు ప్రభులో ఉంది. అర్థమైందా? కనుక అటు ఇంకా మీరు నేర్చుకోవాలంటే అనుదినం వేకువనే లేచి ప్రభువును స్తుతించి ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? మోకాళ్ళ మీద వెళ్ళి మన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అది నేను చేస్తున్నా కనుక మీకు చెప్తున్నాను. నేను ఏదైతే చేయనో అది చెప్పడము
చెప్పడం అబద్ధిక్కునవుతాను. ఏమంటారు? కనుక మన జీవితంలో అనుదినము ఈ దినము మనం ఏం చేయాలో ప్రభుని అడిగితే అనుదిన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక చక్కగా అయిందే, ఎంత బాగుంది కదా. 5:30 మళ్ళీ ఏమంటారు చదవండి. యోహాను సువార్త 5:30. నా అంతటా నేనే ఏమీ చేయలేను. చూడండి, మన డిసిషన్ ఎట్లుంది చెప్పండి. మనం ఎట్లు చేస్తున్నా ఏమక్క? సలవు అక్క చెప్తుంది. బిజీ. అయ్యో బిజీ, ఏం బిజీ ఇది ఏమి బిజీ, సరైన రాతాను కార్యమైంది కదా. బిజీ సాతాను పెట్టిన పనులకు ఏమంటారు. కానీ ఇక్కడ ఎంత చక్కగా అంటారు చూడు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్తము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను. గనుక నా తీర్పు న్యాయమైనది. 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చూడండి, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. చెప్పండి, ఎవరి ఇష్టం చేస్తున్నాం? ఆయన పిల్లలం మనం, అవునా? ఆయన కృపచేత రక్షింపబడ్డాం, పాప క్షమాపణ పొందినాం. మరి ఈ మాట ద్వారా మీరు ఏమంటారు చెప్పండి? నా ఇష్ట ప్రకారం నేను నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగవచ్చి తిని. ఇలాంటి కుమార్తెలు ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం కదా. తల్లిదండ్రులకు ఎంత సంతోషం. ఒక పేద కుటుంబం నుంచి తమిళనాడు కొత్త సీఎం అయింది, తెలుసా మీకు? ఆయన క్రిస్టియన్, విజయ్ ఆయన పేరు. సినీ యాక్టర్, కానీ ఇళ్ళకి వచ్చేసిండు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కూడా టికెట్లు ఎవరికి ఇచ్చిండు తెలుసా? 10 మనుషులకు. ఆయన డ్రైవర్ కుమారుడు, ఒక డ్రైవర్ కుమారుడు, ఆ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఎవరైనా ఇస్తారా ఈ దినాల్లో? మీకు తెలియదు. ఎవరికైనా టికెట్ కావాలంటే ఇంత డబ్బు చెల్లించాలా? అధికారులు అంటారు, మీకు తెలియదు ఆ సంగతులు అంటారు. ఈయనైతే ఆయన ఉచితంగా వాళ్ళు గెలిచినారు. 10 మంచి ఒక అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఎంత సంతోషం ఉంది. ఒక ఆమె 10 మనిషి ఆమెకు టికెట్ ఇచ్చి ఏం చేసినారు? ఆమె గెలిచింది. ఈ డ్రైవర్ గెలిచాడు, పోయి కాలు పట్టుకుంటున్నాడు. పోయి ఎలాంటి వ్యక్తి అంటే జీవితంలో మరుపురానటువంటిది కదా. అందుకే ఇక్కడ ఏమంటారు చాలా చక్కగా, నా ఇష్టము నేను నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. మనం ఉండాలి అట్లా. ఎట్లుండాలా శారక్క? ఏం చెప్పిన చెప్పు. ఈరోజు మంచి చెప్పలేదు. ఎవరు అంటారు వాళ్ళ అది నకలు కొడతారు. వీళ్ళు ఇది ఇట్లుంటుంది అట్లుంటుంది. మన బ్రతుకులు సరిగలేక ఎదుటివారిని నేరాలు మోపడము అది ఎంతవరకు చెప్పండి? అది మన పని కాదు. కాని పని మనం చేయకూడదు. కనుక ప్రభు ఏదైతే మనకు చెప్తున్నాడో అది మనం చేయాలి. ఏమంటారు? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సంగతులు ఉన్నాయి. తిరిగి మనం 86కి వెళ్దాం. కీర్తనలు 86. కీర్తనలు 86.
హృదయానికి ఏకదృష్టి కలగజేయవాడు ఆయనే. హృదయానికి ఏకదృష్టి కలగజేయవాడు ఎవరు? ఆయనే. ఇర్మియా గ్రంథం 32, ఇర్మియా 32వ అధ్యాయము 39 చదవండి. మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. ఏం చేస్తాం? ఏక హృదయమును ఏక మార్గము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. ఏం చేయాలా? నా పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ప్రభువును కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. నీ నామము నిత్యము మహిమపరచుదును. నీ నామము నిత్యము మహిమపరచుదు. పండుగ వచ్చింది కదండి 86. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతలు చెల్లించేదను. ఈ నామమును నిత్యము మహిమపరచెదను. ఏం చేస్తా? నీ నామము నిత్యము నేను మయపరచెదను. ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన విని నా కొరకు కాదంతగా మనం లోబడకుండా ఉండకుండా విధేయత చూపించాలి. 111 కీర్తనలు 111 మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలా? యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పూర్ణ హృదయముతో ఆ ప్రభుని ఏం చేయాలి? మనము స్తుతించాల, ఆరాధించాల, ఆ ప్రభుని కనపరచాలి. ఎందుకు? ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అంటాడు. యెహోవాను స్తుతించుడి. మన దేవుడని యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలో ఎక్కడ స్తుతించాలా? స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం మధ్యలో స్తుతించాలి. వారే యథార్థవంతులు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన ఆజ్ఞలు గైకునేవారు, ఆ విధంగా సిద్ధపడేవారు. అందుకంటాడు యథార్థవంతుల సభలోను సమాజములోను. ఎక్కడ? సమాజములోను అంటే స్వరక్తమిచ్చుకున్న సంఘములో ఏం చేయాలా? పూర్ణ హృదయముతో నేను నీ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక సంగతి మీకు చెల్లిస్తాను. ఏంటంటే, మీరు ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన అందరూ ఆమె చెప్పేలాగున అందరికీ మీ ఆరాధన, మీ ప్రార్థన అందరూ వినేలాగా చేయాలి. మీ అంతా మీరు అంటే ఆమె చెప్పరు అనుకో, నువ్వేం చేసినావో నీకు తెలియదు. ఆ దేవుడు అంగీకరిస్తే లేకపోతే లేదు. ఇంతమంది ఏకీవించే ఆమెనంటే ఇంతమంది అడుగుతున్నారు ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ను అని ప్రభు దృష్టికి వెళ్ళిపోదు అంటారా? ఒక్క వ్యక్తి ఇప్పుడు చూడండి, మన మధ్యలో ఒక సిస్టర్ ఉంది. ఆమెకు ఉద్యోగం కావాలి నేను అనుకుంటా. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వెనకాడినారు అనుకుంటా. ఆ అమ్మాయి విషయంలో ఆ ఎక్కడి ట్రైనింగ్ చేసిందో ఆ హాస్పిటల్ నుండి రికమెండ్ చేసి ఆమెను అపాయింట్ చేసినారు. నిజమా? ఏమక్క నిజమేనా? వాస్తవేనా అంటున్నా? ఎందుకు చెప్పినాను నేను? చెప్పండి. విన్నారా? దేవుని కార్యాలు ఎట్లుంటాయి అట్లు ఆయన చేస్తాడు కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. అవునా? ఆయన చేసినాడు కనుక ఏమంటారు?
అప్పుడే మర్చిపోయానులేండి. నువ్వు ఏదో చేసినట్టు కనబడ్డది నాకు అంటే కృతజ్ఞత ఉన్నట? ఏమక్క ఉన్నదా కృతజ్ఞత? కనుక మన జీవితంలో మీరు ఎబ్రోన్కి వెళ్ళి ఉంటారు, సండే మీరు వెళ్ళలేదు. సండే ఉంటే బాగుండే. సండే వర్షిప్ ఎట్లా ఆరాధన చేస్తారు అనుకున్నావు? అన్ని వేల మందిలో గంభీర ధ్వనితో వాళ్ళంతా ఏం వాళ్ళ ఒక్కసారి సడన్గా ఆగిపోయి ఆమె ఎట్లా ఆరాధన చేస్తున్నారో వాళ్ళు ఏకీపిస్తారు. మనమైతే పక్కలకు కూడా వినవాలి. గంభీర ధ్వనులతో ఎక్కడ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు హృదయంలో ప్రార్థన చేసినా, మెల్లగా ప్రార్థన చేసినా మన ఆరాధన వింటాడు. సంఘంకి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఎట్లా చేయాలా? మన ఆరాధన అట్లుండాలి. కనుక చూడు 22 కీర్తనలు 22 చదవండి. నా నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజము మధ్యమున నిన్ను స్తుతించెదను. ఎక్కడ స్తుతించాలా? సమాజ మధ్య. వ్యక్తిగతంగా వేరు, కుటుంబంగా వేరు. సమాజంలో సంఘానికి వచ్చినప్పుడు సమాజం ముందర ఏం చేస్తాను నేను? వెలిగెత్తి ఆరాధన చేయాలి. ఏదో వీని తప్పులు పట్టే వాళ్ళు ఎవరు ఉండరు, విన్నారా? నేరం వేసే వారు ఎవరు ఉండరు. మన ఆరాధన దేవుడే కాదు, సంఘమంతా వినాలా, ఆమె చెప్పాలా. చూడండి, పేతురు చెరసాలలో వేయబడ్డాడు, అవునా? చంపడానికి రెడీ అయినప్పుడు చెరసాలలో వేయబడ్డాడు. తెల్లవారి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. సంఘము ఒక దగ్గర 120 మంది సంఘము ఏకాత్మతో, భారంతో, పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. చేస్తూ ఉంటే వాళ్ళు పేతురు బయటకు వస్తాడన్న సంగతి అంతా ఎవరికైనా తెలుసా? చెరసాల ద్వారములు మూసినారంటే, చెరసాల అంటే ఏమనుకున్నారు? చెరసాల అంటే ఏమనుకున్నారు చెప్పండి చూద్దాం. నేను చూశాను, ఈ 2 కాళ్ళు ఉంటాయి కదా, 2 కాళ్ళకు చెక్కలు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత వాటిని ఉండి అవి మర్చుకోనికి రాదు, లేవనికి రాదు. వాళ్ళకి ఎట్లా ఇంత పంజరంలా ఉంటుంది. కాలు చాపుకోవడానికి కూడా వీలు ఉండదు. ఇవి ఇక్కడ బందీలు మళ్ళీ కాలు చేస్తామంటే కాలుకు అది. అందుకే చెరసాల అంటే ఎంత భయపడతారు, అర్థమైనా? విన్నారా? చెరసాల అంటే ఎట్లుంటుంది అనుకున్నారు? చాలా సుఖం అనుకుంటారా? ఎన్నడు కాదు. విన్నారా? కనుక సమాజం మధ్యలో ఏం చేయాలా? ఆరాధన చేయాలి. సత్య సహవాసానికి రావడానికి మనము నిరాకరించకూడదు. కనుక ఇవి చెప్పాలంటే చాలా సంగతి, ఇంతవరకు చాలా టైం అయిపోయింది. కనుక మన జీవితంలో ప్రభు మన ఆరాధన అంగీకరించేలాగా ఉండాలి. గంభీర ధ్వనులతో ఎలుగెత్తి ప్రభువు ఆరాధన చేయాలి.